ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న మా ప్రభువు, ఆకాశ మహాకాశంలో పటజాలని దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన పూజించబడిన నామమున మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ పాదస్థానంలో రావడానికి కృప చూపించినందుకై స్తోత్రములు. మీ అనాదికాల సంకల్పం, మీ ఎడబాయరాని కృపలన్నిటి కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో ఒక నూతన దినాన్ని మీరు ప్రవేశపెట్టారు. నూతన ప్రభుదినంలోనికి మేము రావడానికి సహాయపడ్డారు. మీ మంచితనము, మీ గొప్ప కనికరము, మీ దీర్ఘ శాంతము, మీ ఔన్నత్యాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ గొప్పదైన కనికరాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధించి పూజిస్తున్నాం. నేటి దినాన మిమ్మల్ని ఆత్మ సత్యములతో మా హృదయమారా సేవించినట్లుగా మీరు మమ్మల్ని పురుకొల్పించి మా హృదయాలు ప్రేరేపించి తీసుకొని వచ్చిన మీ ఉద్దేశాన్ని బట్టి స్తోత్రాలు. అగపై ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన గొప్ప దేవుడు, మీ యొక్క శాశ్వతమైన కృప ద్వారా మమ్మల్ని ఎడబాయక విడువక మీరు మమ్మల్ని ప్రేమించి కృపను చూపించినందుకై స్తోత్రాలు. గత సంవత్సరంలో మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఆయుష ఆరోగ్యాలను బట్టి స్తోత్రాలు. గత కాలంలో కడిగిన కరువులన్నిటిలో, గత కాలంలో జరిగిన మనోవేదనలో, అలాగనే హృదయ సంబంధమైన భౌతికమైన నష్టములన్నిటిలో, అలాగనే లాభసాటికైన సంతోష దినాలు గడపడానికి కృపించారు. ఎంతో మంచి దేవుడు నాయన. నీ జీవితము, మా జీవితము ప్రభువా, మా అందరి జీవితాలు మీలో కలిసి సంతోషించాలని కోరుతూ వచ్చారు. మా హృదయంలో ఉన్నటువంటి మనోవేద, అలాగనే మేము చేస్తూ వచ్చిన అపరాధములు, దోషములన్నిటిని బట్టి, వారి వారి పరిస్థితులను బట్టి వారి ఒడిలో వేసే దేవుడు అని నిజంగా తండ్రి, మీ గొప్పదైన కనికరము నేటి దినాన మా మీద ఉంది కనుకనే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ప్రేమను బట్టి, మీ వాత్సల్యతను బట్టి మీకు ఎంతో వందనాలు. అనుదినము మా మీద మీ వాత్సల్యత మా మీద చూపిస్తున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమైన తండ్రి, దేవదూతలు చేయి స్తోత్రములు. ఈనాడు పాపైన మా నోటి నుండి కూడా ఆరాధనలు అందుకునే దేవుడుగా మీరున్నారు, అందుకై స్తోత్రాలు. మమ్మల్ని తృణీకరింపక, త్రోసివేయక, నెట్టివేయక, మీ గొప్పదైన కనికరము చొప్పున మమ్మల్ని ప్రేమించి మీరు చూపించినటువంటి వాత్సల్యతను బట్టి, మీ సంకల్పం అంతటిని బట్టి మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ పాదసంలోకి వస్తుంటున్నాం. ఏ దినము ఆరాధన అంతట్లో కూడా మీ కృపను కోరుతున్నాం దేవా. మీ సన్నిధిని మీ యొక్క కాంతిని మా మీద ప్రకాశింపచేయమని మనం చేస్తున్నాం. ఇశ్రాయేలు చే స్తోత్రం మీద ఆశ్చర్యుడైన దేవుడు, సకల ఆశీర్వాదములకు ఘనమైన నీ నామము స్తుతించబడునుగా. కానీ నేడు దినాన మా నోట నుండి ఇటువంటి ఘనపరిచేటువంటి తత్వం మీరు సిద్ధపరుస్తూ వచ్చిన మీ ప్రేమంతని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. సమయాన్నంత ఆశీర్వాదకరంగా చేయము. పాటల ద్వారా, వాక్యము ద్వారా మీ సన్నిధిని మేము అనుభవించగలడానికి సాయం చేసి మహిమ పొందమని, ఘనతయు మహిమ ప్రభావం మీకు ఆరోపింపచేస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ వినయముతో వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమెన్.
నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, ప్రేమించెను, నన్ను ప్రేమించెను, పరిమళ సువాసన ప్రభువాయెను, ప్రేమించెను, నన్ను ప్రేమించెను, పరిమళ సువాసన ప్రభువాయెను, యెహోవా సన్నిధిలో అర్పించెను, యెహోవా సన్నిధిలో అర్పించెను, మహాబలిగా వించెను, మహాబలిగా వించెను, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, శాశ్వత ప్రేమతో ప్రేమించెను, సంగమును క్రీస్తు ప్రేమించెను, శాశ్వత ప్రేమతో ప్రేమించెను, సంగమును క్రీస్తు ప్రేమించెను, దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను, దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను, తన ప్రాణమర్పించెను, తన ప్రాణమును అర్పించెను, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, మొదట ఆయనే నన్ను ప్రేమించెను, తన్ను ప్రేమింపను నేర్పించెను, మొదట ఆయనే నన్ను ప్రేమించెను, తన్ను ప్రేమింపను నేర్పించెను, దేవుడే ప్రేమమయుడని తెలిపెను, దేవుడే ప్రేమమయుడని తెలిపెను, ప్రియముగా ప్రాయచిత్తంబాయెను, ప్రియముగా ప్రాయచిత్తంబాయెను, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, లోకమును ఎంతో ప్రేమించెను, కాచెను రక్తము పాపులకై, లోకమును ఎంతో ప్రేమించెను, కాచెను రక్తము పాపులకై, కడిగెను నన్ను తన రక్తముతో, కడిగెను నన్ను తన రక్తముతో, నాకై మరణము సహించెను, నాకై మరణము సహించెను, ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, ప్రభువా నిన్నే ప్రేమింతును, నీ ప్రేమింతును, ప్రభువా నిన్నే ప్రేమింతును, నీ నామముని ప్రేమింతును, నీ క్షణ నాకు ప్రియమైనది, నీ రక్షణ నాకు ప్రియమైనది, నీ మందిరం ప్రేమింతును, నీ మందిరం ప్రేమింతును, నా ప్రభు ప్రేమించెను,
నా ప్రభు ప్రేమించెను నన్ను, ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను నన్ను, ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, అంధకారములో నేనుండా, అంధకారములో నేనుండా, వెదకి నన్ను రక్షించితివి, వెదకి నన్ను రక్షించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి, నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి, కలువరి సిలువలో నా శ్రమలను, కలువరి సిలువలో నా శ్రమలను పొంది నన్ను విడిపించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా, వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా, సర్వమునే కోల్పోయినను
సర్వమునే కోల్పోయినను నీ స్వరమే నా స్వాస్థ్యమయా. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెద ప్రభువా. నీకై జీవించెద ప్రభువా. బాధలు శోధనలు శ్రమలలో, బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చి ఆదుకుంటివయా. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, ఏమీ నీకర్పించగలను, ఏమీ లేని వాడనయ్యా. ఏమీ నీకర్పింపగలను, ఏమీ లేని వాడనయ్యా. విరిగి నలిగిన హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో అర్పించు ఆత్మార్పణను. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నీ సన్నిధిని కోరి నీ సన్నిధిలోనే మారి, నీ సన్నిధిని కోరి నీ సన్నిధిలోనే మారి, స్తుతి పాత్రగా ఆరాధింతున్, స్తుతి పాత్రగా ఆరాధింతున్. యుగ యుగములు సర్వయుగములు నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, అంధకారములో నేనుండా, అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. చూడండి, దేవుని వాక్యంలో ఈ రీతిగా సెలవిస్తోంది, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. చాలామంది మనోనేత్రాలు వెలిగించబడ్డాయో లేదో తెలియదు, కానీ నిజంగా మనోనేత్రాలు వెలిగించబడి ఉంటే దేవునికి భయపడతాం, దేవుని సన్నిధి అంటే ప్రేమిస్తాం. కాబట్టి ఇప్పటికీ మనోనేత్రాలు వారికి ఇంకా వెలిగించబడలేదు అనటానికి దేవుని సన్నిధి అంటే భయం లేదు, దేవుడంటేనే విలువ లేదు అసలు.
ఈనాడు రక్షించబడిన మనం, పాప బంధకాల నుంచి విడిపించబడ్డ మనం, యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలు జ్ఞాపకం తెచ్చుకోవడమే ఆరాధన. ఆరాధన అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలు మనం ధ్యానిస్తూ ఆరాధించటమే. మనం పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. ఒక ఉపాధ్యాయుడు గట్టిగా చెప్పకపోతే పిల్లలు నేర్చుకోలేరు. ఆత్మీయంగా దేవుని సేవకుడు గట్టిగా చెప్పకపోతే కూడా ఆత్మీయంగా మనం బలపడలేం. కాబట్టి దేవుని ప్రజలమైన మనం లోకము నుండి వేరవ్వాలి. ఆయన స్వరాన్ని మనం వినాలి. మనము దేవుని కొరకై జీవించదాని కొరకై మనం సిద్ధపడాలి. ఆయన మన స్వాస్థ్యమని సంతోషించాలి. ఈ దినాల్లో క్రైస్తవులైన మనం అన్నీ ఆయనే అని చెప్తాం, కానీ ఆయనకి విలువేం. కాబట్టి బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు, మాట వచ్చినప్పుడు దేవునికి ఎంత దూరం అయిపోతున్నామో నిజంగా దీన్ని అర్థం చేసుకోవడం మానవులు తరం కాదు. కాబట్టి విరిగి నలిగిన హృదయంతో ఆయనకు అర్పించటమే నిజమైన ఆరాధన. దేవుడు గత సంవత్సరంలో నీకు చేసిన మేలు మర్చిపోయి నేను నీకేం అర్పించగలేనయ్యా అని దూరంగా ప్రభుకు జీవించడం అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి యుగయుగాలు ఆరాధన చేస్తాం, యుగయుగాలు స్తుతిస్తామని చెబుతాం. బాధలు ఇబ్బందులు రాగానే దేవుని సన్నిధి మానేస్తాం. ఎంత బాధాకరమైన విషయం. అన్నిటికీ తొందరగా వెళ్తాం, కానీ దేవుని సన్నిధికి మాత్రం ఆలస్యంగా వెళ్తాం. ఇది మన నైజం. దేవుని సన్నిధి అంటే నీ సృష్టికర్తను నువ్వు విలువ ఇవ్వటమే. దేవుని సన్నిధి అంటే నువ్వు దేవునికి భయపడటమే. కాబట్టి స్తుతి పాత్రగా ఉండి ఆయన ఆరాధించాలి. ప్రభు కోరుకునేది కూడా అదే. ఆయన సన్నిధిలోనే కోరుకోవాలి, ఆయన సన్నిధిలోనే మారాలి అని చెప్పుకోవడం కాదు. ఆయన సన్నిధిని కోరుకొని ఆయన్ని యుగయుగాలు ఆరాధించటమే నిజమైన ఆరాధన. కాబట్టి ఆరాధన అని చెప్పి ఆరాధనను నిర్లక్ష్యం చేయటం నిజంగా ఎంత బాధాకరమైన విషయం. ఈనాడు ప్రభు బాధపడతాడు, రేపు నువ్వు బాధపడతావు. ఈరోజు ప్రభు దుఃఖిస్తాడు, రేపొద్దు నువ్వు దుఃఖపడతావు. ఎరుగు, దేవుని విలువను తెలుసుకో. దేవుడు నిన్ను ఎంత ప్రేమించినాడో అది ఎరుగు. దాని కొరకై నువ్వు దేవుని సన్నిధిని కనపడే దాని కొరకై నువ్వు సిద్ధపడు. ఈ 3వ పాట అనంతరం ఆరాధన వర్తమానంలో మనం ప్రవేశిస్తాము. 213 కృపగల దేవుని కొనియాడెదమనే పాటను పాడుకుంటాం. మన్నించండి. 212 యెహోవా మహత్యము గొప్పది ఎంతో గ్రహింప శక్యము కానిది అనే పాట. 210 పాత వాటిలో, కొత్త వాటిలో 212. యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్యము గొప్పది ఎంతో గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను
పరాక్రమ క్రియలు తెలుపుదాము రండి, పరాక్రమ క్రియలు తెలుపుదాము రండి. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యముల్, పరిశుద్ధ దేవుని గొప్ప కార్యముల్, పరిశుద్ధ కార్యము ప్రకటింతుము, పరిశుద్ధ కార్యము ప్రకటింతుము. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. మహాత్మ్యము కలిగిన దేవుడారు తెంచెను, మహాత్మ్యము కలిగిన దేవుడారు తెంచెను. మహిమను విడచి నరుడుగా జన్మించే, మహిమను విడచి నరుడుగా జన్మించే. ఆహా సిలువలో సాతానును జయించే, ఆహా సిలువలో సాతానును జయించే. బాహటముగా రక్షణ సగే మనకు, బాహటముగా రక్షణ సగే మనకు. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. తప్పిపోతి మిలలో గొర్రెలను పోలియు, తప్పిపోతి మిలలో గొర్రెలను పోలియు. తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి, తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి. అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి, అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి. గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను, గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. ఆదామునందు పోయే దేవుని మహాత్మ్యము, ఆదామునందు పోయే దేవుని మహాత్మ్యము. అందులమయుంటిమి అజ్ఞానులమైతిమి, అందులమయుంటిమి అజ్ఞానులమైతిమి. యేసునందు పొందితిమి వెలుగు, నాథుడేసునందు పొందితిమి వెలుగు. అధికమైన జ్ఞాన మహిమలు సాగే, అధికమైన జ్ఞాన మహిమలు సాగే. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. పాపముతో నిండిన పాపి నేడేరారమ్ము, పాపముతో నిండిన పాపి నేడేరారమ్ము. పాప ఫలితము మరణమున్ సహితువా, పాప ఫలితము మరణమున్ సహితువా. పాపుల రక్షకుడే సురక్షింప నిలిచే, పాపుల రక్షకుడే సురక్షింప నిలిచే. తప్పులపు కొనుము నిన్ను రక్షించును, తప్పులపు కొనుము నిన్ను రక్షించును. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము
మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింపసాధ్యము కానిది, గ్రహింపసాధ్యము కానిది. ప్రధానుల కంటేను అధికారుల కన్నా, ప్రధానుల కంటేను అధికారుల కన్నా అధికుడు ప్రభువు రాజ్యమేలవచ్చును, అధికుడు ప్రభువు రాజ్యమేలవచ్చును. అందరికి ప్రభువు శిరస్సయ్యున్నాడు, అందరికి ప్రభువు శిరస్సయ్యున్నాడు. అందరూ పాడేదాము హల్లెలూయా పాట, అందరూ పాడేదాము హల్లెలూయా పాట. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింపసాధ్యము కానిది, గ్రహింపసాధ్యము కానిది. ఆరాధన కొరకైన మొదటి భాగంగా ఆరాధన కొరకైన మొదటి భాగంగా కీర్తన గ్రంథం 20 కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నేను నరుడను కాను, నేను పురుగును. ఈ చదవబడిన భాగంలో ఆరాధన కొరకైన మొదటి భాగంగా మన ప్రభుని ఆత్మసత్యములతో ఆరాధించడాని కొరకై మనం ధ్యానం చేయక మునుపు ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకెంతో వందనాలు. మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆత్మసత్యములతో ఆరాధించడాని కొరకాయ మొదటి భాగంగా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మేము ఆరాధన చేయగలటానికి సాయం చేయండి. ఇందులో ఉన్న ఆత్మీయమైన సత్యమును గ్రహించిన వారమై ఆత్మసత్యములతో ఆరాధించడాని కొరకాయ నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని మనవి చేస్తున్నాం. పాటల ద్వారా మీరు మహిమనొందారు దేవా. మా నోట కృత కీర్తన ద్వారా ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం నాడు మేము కలిగి ఉన్న మీ సహవాసాన్ని బట్టి స్తోత్రాలు. ఇటువంటి ధన్యత లోకంలో ధనికులైన వారు, మరి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు, మరి వారికి ఎంతో మందికి ఇటువంటి అవకాశం లేకుండా లేదు. నిజమే తండ్రి, అభాగ్యులకు పిచ్చుకల వద్ద నీ బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాస స్థలము, గూటి స్థలము దొరికినని దావీదు అలాగనే కోరాహు కుమారులు రాసినట్లు మా జీవితంలో మీ బలిపీఠం యొద్దకు చేరి రావడానికి సహాయపడ్డారు. ఎంత గొప్ప ప్రేమమయుడు,
మా కొరకై సిలువను అనుభవించి తిరిగి లేచి మృత్యుంజయుడు అని నిన్ను మేము ఆరాధించి గుర్తించినట్లుగా మా జీవితంలో ఒక నూతన దినాన్ని ప్రవేశపెట్టినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఈ భాగమును దీవించుము. నాతో మా అందరితో కూడా మీ లేఖనాలు స్పష్టంగా మాట్లాడి మహిమ పొందమని ముందున్న సమయం అంతా మీ హస్తాలకు ఎత్తుపట్టుకోవచ్చు. మీ ఆశీర్వాదాలు కోరుతూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదవబడిన భాగంలో దావీదు నేను నరుడను కాను, నేను పొరుగును. దావీదు తన అనుభవంలో నుంచి చెప్పిన మాటే కావచ్చు. నేను నరుడను కాను, పురుగును అంటాడు. చాలామంది మనము పురుగులం అంటే ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అని అంటే, మన జీవితాల్లో ఇంకా ఏదో అని లోకంలో ఉన్న సంతోషం కొరకై మనం ఎదురు చూసేటువంటి వారుగా ఉన్నాం. అందుకనే మనము నరులము అని అంటే చాలామంది సంతోషపడతారు, కానీ నరుల కంటే చాలా దారుణంగా ఉన్నాం మనం. మన జీవితంలో ఏముంది అని అంటే, మన జీవితంలో పురుగులే ఉన్నాయి. మన శరీరం అంతా కూడా ఏమున్నాయి? పురుగులే ఉన్నాయి. కాబట్టి మన నోట్లో లక్షల కొద్ది బ్యాక్టీరియాలు ఉంటాయంట. మన నోట్లో ఎన్ని ఉంటాయి? కొన్ని లక్షల బ్యాక్టీరియా ఉంటాయంట. కాబట్టి మనకు తెలియకుండానే మన నోట్లో కొన్ని పురుగులు ఉన్నాయి. మనకు తెలియకుండానే మన చెవులో ఉన్నాయి. మనకు తెలియని పరిస్థితుల్లో ఎన్నో పురుగులు మన దేహం మీద పోరాడుతున్నాయి. అందుకనే దావీదు అన్నాడు, నేను పురుగును, నేను మనిషిని కాను, నరుడను కాను అని అంటాడు. సరే, ఇప్పుడు మరి నరులెవరు అని అంటే, నరులు మనల్నే దేవుడు చేసింది. నరులను మనల్నే చేశాడు దేవుడు, పురుగునుగా చేయలేదు ఆయన కదా. 1వ అధ్యాయం 27వ వచనంలో మన పోలిక చొప్పున నరునను చేయుదం రండి అని పిలుచుకున్నాడు. ముగ్గురు కలిసి ఒక వ్యక్తిని నిర్మించారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క నామం పేరిట మనను సృజించాడు. ఆయన హస్తాలు మనల్ని నిర్మించాయి. కాబట్టి మనల్ని దేవుని హస్తాలు నిర్మించాయి కనుక మనం నరులమయ్యాం. కాబట్టి నరులమైన మనము మరి పురుగుగా ఎప్పుడు మార్చబడ్డామనంటే, నిజంగా మనము పురుగు ఎలాగ మార్చబడ్డామనంటే, పురుగు అనే దాన్ని దేన్ని అంటాం మనము? నేల మీద ప్రాకే వాటిని, నేల మీద తిరిగే వాటిని పురుగు అంటాం. ఇంకా చెప్పాలంటే పురుగు అనే దాన్ని చాలామంది ఏమని పిలుస్తారంటే, పాము అని పిలవకుండా ఏమని పిలుస్తారు? పురుగు వచ్చిందిలే అంటారు. చాలామంది పాము అనటం ఇష్టం లేక పురుగు అని వారు పిలుస్తూ ఉంటారు. కాబట్టి పురుగు పాము, అదే పురుగు, అదే కీటకం అయిపోయింది. కాబట్టి మనిషి ఎలాంటి వాడుగా ఉన్నాడనంటే, ఒక సర్పంలాగా, ఒక పురుగులాగా మానవులైన మనము అలా అయిపోయినాం. కాబట్టి దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, నేను నరుడను కాను, నేను పురుగును. కాబట్టి ప్రతి మనిషి కూడా పురుగుగా మార్చబడ్డాడు. అయితే ఇది ఎవరిని గురించి చెప్పుకుంటున్న మాట అంటే, తన సంతానంలో నుండి యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నట్టుగా చూడగలం. నేను నరుడను కాను, పురుగును అంటే యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో తనను తానుగా జన్మించేటప్పుడు కూడా ఇదొక ప్రవచన వాక్యంగా ఉంది. దావీదు చెప్పుకున్న మాటే కావచ్చు, కానీ దేవుని వాక్కు ఎలాగ పలికించిందనంటే, నేను పురుగును. చూడండి ఎందుకు ఆ మాట మాట్లాడుతూ వచ్చినాడు. మరి మనిషి ఏం మాట్లాడాడు? ఇప్పుడు దావీదు ఈ మాట అన్నాడు కదా, నేను మనిషిని కాను, నేను నరుడను కాను, నేను పురుగును అన్నాడు 22:6లో. ఇప్పుడు యోబు గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. 22వ అధ్యాయం 6వ వచనం. 25:6. 25:6వ వచనం. మరి నిత్యముగా పురుగు వంటి మనుష్యుడు
పురుగు వంటి నరుడు, ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు. ప్రియులారా, దేవుని దృష్టి కంట నరుడు పవిత్రుడు కానేరడు. కాబట్టి ఏ వ్యక్తి కూడా దేవుని దృష్టికి పవిత్రుడు కాలేరు. అయితే నేను పొరుగు వంటి మనుషుడను అని అంటాడు. మన జీవితాల్లో మనము పొరుగు వంటి వారమే అని చెప్పాలా ప్రభుతో. ఎందుకనంటే అదే మాట మరి మొదటి సమయాల గ్రంథంలో మరి దేవుని ప్రజలు కాని వారిని ఇప్పుడు కూడా ఇశ్రాయేలీలు యూదులు ఏమంటారనంటే, అన్ని జాతుల వారిని వారు ఏమని పిలుస్తారనంటే డాగ్స్ అని పిలుస్తారు. ఇశ్రాయేలీలు ఇప్పుడు కూడా యూదులు ఏమంటారంటే, యూదులు వచ్చే మాట వారి నోటమ్మటే అన్ని జనాంగాన్ని తిట్టాలి అనుకుంటే వారు ఏమని ఉపయోగిస్తారు? కుక్కలు అనే మాట ఉపయోగిస్తారు. అంటే యూదులు అన్ని జనాంగాన్ని వాళ్ళు ఎలాగ పిలుస్తారంటే కుక్కలుగా పోలుస్తారు వాళ్ళు. అందుకనే మొన్న ఈ మధ్య ఇశ్రాయేలీల యుద్ధం జరుగుతూ ఉంది. హమాస్ యుద్ధం జరుగుతున్నప్పుడు అందులో హమాస్కు సంబంధించిన వారందరినీ ఇశ్రాయేలీలైన యూదులు ఏమని పిలుస్తున్నారంటే డాగ్స్ అనే ఆ మాటను పలికారు, కుక్కలు అనే మాట పలికారు. కాబట్టి ఏదన్నా బైబిల్ గ్రంథంలో తక్కువ అంచనా వేయబడిందని అంటే అది కేవలం కుక్కలుగానే ఎంచుకున్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, చచ్చిన కుక్క వంటి నిన్ను అనే మాట ఉపయోగించాడు. ఎప్పుడు కూడా మా నాగేంద్రమ్మ ఉంది అన్నవర్ బ్లంక్లో, ఆమంటది, అయ్యా పెంట మీద పురుగు లాంటి వాడను, పురుగు లాంటి దాన్ని అంటే పురుగుతో సమానంగా ఎంచుకుంటుంది. మొన్న కూడా ఆమె ప్రార్థన చేసేటప్పుడు నేను పురుగునయ్యా అని ప్రార్థన చేస్తుంటే నాకు అనిపించింది, నిజంగా ఈ పురుగుకి ఇంత వాల్యూ ఎక్కడ నుంచి వచ్చింది? ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకున్నంత పురుగు ఎక్కడ నుంచి వచ్చింది? నిజంగా పురుగు ఎంత నీచమైందో, ఎంత తీసివేసిందో. అందుకని అక్కడ అంటాడు చూడండి, మొదటి సమయాలు 24వ అధ్యాయము 14వ వచనం. మొదటి సమయాలు 24వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలీల రాజు ఏ పాటి వాణిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లి. చూడండి, దేంతో పోల్చుకుంటున్నాడు? మిన్నల్లితో. చచ్చిన కుక్క మరియు మిన్నల్లి అంటే మన మంచంలో ఉండేటువంటి చిన్న నల్లులు ఉంటాయి కదా, ఆ నల్లులు మనం ఎట్లా నలిపేస్తాం? అలా నలిపేస్తాడు. ఇప్పుడు మనము 3 విషయాలు చూసాం. ఒకటేమో దావీదు నేను పురుగు వంటి నరుడను. రెండవది నేను నిశ్చయముగా నేను పురుగును. ఏమంటాడు కదా, నేను నిశ్చయముగా పురుగును. తర్వాత మూడవదిగా చూస్తున్నాం, ఇక్కడ చచ్చిన కుక్క మరియు మిన్నల్లి. అంటే లోకంలో మనం ఎలాగున్నాము అని అంటే ఒక పురుగు, ఒక మిన్నల్లి, ఒక చచ్చిన కుక్క. మన జీవితంలో దుర్వాసన, మరి మిన్నల్లికి ఉన్నటువంటి ఆ సువాసన బాగుంటుందా? అది నలిపినప్పుడు కూడా మనం అసహించుకుంటాం. కాబట్టి ప్రతి మనిషి కూడా పురుగు మరియు మిన్నల్లి. ప్రతి మనిషి ఎలాగ భావిస్తాడనంటే, చూడు నాకున్న బలం, నాకున్న ఆస్తి, నాకున్న పలుకుబడి, నాకున్న డబ్బు, లేకపోతే నాకున్న సంపాదన, నాకున్నటువంటి పరిస్థితులు ఎంత గొప్పవో అని వారు అనుకుంటుంటారు. కానీ దేవుని దృష్టికి మనం ఎలాంటి వారం అంటే పురుగు వంటి వారం, నిశ్చయముగా పురుగు వంటి వారం, చచ్చిన కుక్క మరియు మిన్నల్లి వంటి వారు. చూడండి, అదే మాట యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉంది. 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14వ వచనం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. చూడండి,
ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే యాకోబు విషయంలో, నేను పురుగు వంటి యాకోబును అంటున్నాడు. యాకోబు తను పిలుచుకుని దేవుడు పిలుస్తున్న మాట ఏంటంటే, నువ్వు నిశ్చయముగా పురుగువే. దేవుడు పెట్టిన పేరేంటి మనకి? పురుగు. యాకోబుకి ఏం పేరు పెట్టాడు? పురుగు. కాబట్టి పురుగు వంటి యాకోబు అని పిలుస్తున్నాడు. ప్రియులారా, మన జీవితంలో ఎన్నో రకాలైన భయాలు ఉన్నాయి. భయపడిన నరుడు లేనే లేడు. మరణానికి భయపడిన వారంటూ లేరు. కాబట్టి మరణము ఎవరికి సొత్తు కాదు. నువ్వు ఆగమంటే ఆగటానికి, అది రమ్మంటే రావడానికే, అది నీ చుట్టం కాదు. అది ఒకనాడు నీ జీవితం పురుగు వంటి జీవితమే. యాకోబు పురుగు వంటి యాకోబు అని పిలుస్తున్నాడు. అంటే పురుగు వంటి యాకోబు యొక్క తత్వం ఏంటంటే మోసగాడు. కాబట్టి నీ జీవితంలో దేవుని మోసం చేస్తున్నావు, అలాగనే దేవుని సన్నిధిని మోసపోతున్నావు, అలాగనే నీ జీవితంలో అన్నిటిలో నువ్వు మోసపోతూనే వస్తున్నావు. ఎక్కడ నువ్వు లాభపడ్డావు చెప్పు? నీ ఆరోగ్య విషయంలో కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు చాక్లెట్లు ఇచ్చి పంపిస్తున్నాడు. నీకు తెలుసా ఆ సంగతి? డాక్టర్ దగ్గరికి వెళ్తే చాక్లెట్లు ఇచ్చి పంపిస్తున్నాడు, తెలుసా? ఒక్కొక్క టాబ్లెట్ విలువైన అని మనం భావిస్తున్నాం, మంచి ఖరీదు గల్లా రాస్తున్నారు, రాయటం కూడా. కానీ అవి నీ జీవితంలో పని చేయకపోవడం కారణం ఏంటో తెలిసిన? ఈనాడు మన జీవితంలో వాటిని అనుభవిస్తున్నామనంటే మనకు నిజమైన ఆరోగ్యం విషయంలో కూడా మోసపోతూనే ఉన్నాం. ఎందుకనంటే వారు సంపాదించుకుంటున్నారు. వారికి ఎలాగొస్తున్నాయంటే సగానికి సగం వారికి లాభం ఉంటుంది. ఒక్కొక్క ట్యాబ్లెట్ ఖరీదు వాళ్ళకి 150 రూపాయలు వేస్తుంటే ఒక షీట్కి వచ్చి వారికి సగానికి సగం డబ్బులు మిగిలిపోతున్నాయి. అందుకని వారు ఒక కారు ఒక 6 నెలలు వాడంగానే మళ్ళీ ఇంకో కారు కొత్తది వస్తుంది. వాళ్ళకి కొన్ని 100 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతూ ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇది నిజం. ఎంతమంది రిప్రజెంటేటివ్లు వెళ్తున్నారో తెలుసా డాక్టర్స్ దగ్గరికి? వారు ప్రమోటర్స్ వెళ్తున్నారు తెలిసిన? ఒక శాంపిల్స్ ఇచ్చి వస్తారు వాళ్ళకి. అవి వాడగానే అవి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తెలిసి వాటిని ఒక చాక్లెట్ లాగా ఉపయోగించేస్తున్నాడు. యాంటీబయాటిక్ అని రాస్తున్నారు. యాంటీబయాటిక్ ఎంత పవర్ఫుల్గా ఇస్తున్నారంటే అవసరమైతే ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయి, లేకపోతే ఆరోగ్యాన్ని తగ్గించేస్తున్నాయి, ఆయుష్ను తగ్గించేస్తున్నాయి. సమానంగా నీకు ఆరోగ్యాన్ని కలిగించే దానికోసం ఈ లోకంలో మోసపూరితమైనవి జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, ఈనాడు లోకంలో నువ్వు ఏది సంపాదించాలనుకున్నా పురుగు వంటి యాకోబు, నువ్వు అన్నిటిలో మోసపోతూనే ఉన్నావు, అన్నిట్లో నష్టపడుతున్నావు. ఈనాడు దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చినాడు. ప్రియులారా, నీ దేవుని నిజంగా ఎరిగేదాని కొరకాయ. ఈ లోకమును బట్టి నువ్వు మోసపోతున్నావు, భయపడద్దు. ఈ లోకాన్ని బట్టి నువ్వు మోసపోతున్నావు. అయితే ఆయన అంటాడు, ఇశ్రాయేలు భయపడకు. ఇశ్రాయేల్ అంటే ఆశీర్వాదం, ఇశ్రాయేల్ అంటే దీవెన, ఇశ్రాయేల్ అంటే ఏర్పాటు. నువ్వు భయపడొద్దు. ఇశ్రాయేలు నువ్వు భయపడొద్దు. దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన, నిన్ను ఆశీర్వదించాడు ఆయన, నిన్ను తన జన్మగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే నీకు సహాయం చేయుచున్నాను అంటాడు అని యెహోవా సెలవిచ్చినాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధపరిచే దేవుడు ఆయనే. ప్రియులారా, నీ జీవితాన్ని పరిశుద్ధపరిచేవాడు ఆయనే. కాబట్టి యాకోబు వంటి పరిస్థితులు ఉన్నాయి, పురుగు వంటి పరిస్థితులు ఉన్నాయి. అన్నిటిలో దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు, నిన్ను ఉద్ధరిస్తున్నాడు, నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన పాపిగా మార్చబడ్డాడు, పురుగు వంటి వాడుగా మార్చబడ్డాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. అవి 2వ భాగంగా బల్ల వర్తమానంలో మనం ధ్యానం చేస్తాం. మొదటి ఆరాధనలో మనం ఈ భాగము కలిగి ఉంటాం. మొదటిదిగా చూడండి, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. 4 విషయాలు చూసి మనం ఆరాధనలోకి వెళతాం. 4 విషయాలు మనం చూసి ఆరాధనలోకి వెళతాం. 22వ అధ్యాయం 6వ వచనం, కీర్తన 22:6. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. చూడండి, ఈ 2 పదాలు, ఒకటి నిందించబడుట, రెండవది తృణీకారముందుట. ఎవరు పొందారు భూమి మీద? మనం పొందామని మనం అనుకుంటాం, మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి చెప్పాలంటే నీ స్థానంలో ఆయన నిందించబడ్డాడు. నీ స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు నిందించబడ్డాడు. ఆయన నేను నరుడను కాను,
పురుగును అనే మాట యేసుక్రీస్తు వారికి చక్కగా షూట్ అవుతుంది. ఎందుకనంటే ఆయన నిందించబడ్డాడు. నువ్వు నిందపడ్డావు అని అంటే నువ్వు కాదు నిందపడుతుంది, యేసు ప్రభువారు నీ స్థానంలో పొందుతున్నాడు. నువ్వు నిందించబడుతున్నావు అని అంటే నువ్వు కాదు ఆ నింద భరిస్తుంది, నిన్ను రక్షించే రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు భరిస్తున్నాడు. కాబట్టి నింద ఆయన మీద పడింది, నీ మీద ఉండాలి ఆ నింద. ఎందుకంటే లోకంలో పాపముల చేత అపరాధముల చేత మనం పడి చెడిపోయిన మన జీవితాల్ని ఆయన నిందను తప్పించడానికి వచ్చినవాడు. ఆయన మన నిందను తప్పించడానికి వచ్చినవాడు. ఇప్పటికి కూడా నింద వేసేవాళ్ళు లేకపోలేదు. ఎందుకనంటే వారి జీవితం అంతా నిందలు వేస్తూనే ఉంటారు. ఆఖరికి వారి జీవితంలో దేవుని యొద్ద వారు నిందపడతారు. ఈడ బ్రతికినంతకాలం మన మీద నిందలు వేస్తూనే ఉంటారు. కానీ ఈడ చచ్చిన తర్వాత, ఈడ మరణమైన తర్వాత అప్పుడు దేవుని దగ్గర నిందపడతారు వాళ్ళు. ఎందుకంటే ఏ విత్తనం అయితే విత్తుతామో ఆ పంటనే కోస్తాం. కాబట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఏ విత్తనం అయితే విత్తావో అదే పంటను కోస్తావు. నువ్వు నిందపడుతున్నావు అని అంటే నీ నింద ఆయన భరిస్తున్నాడు. అయితే ఈ నింద ఒకరి మీద నువ్వు వేస్తున్నావు అని అంటే ఒకనాడు అదే నింద నీకు వస్తుంది, ఒకనాడు అదే నింద నీకు వస్తుంది. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడాడు. కాబట్టి ఆయన అంటాడు, నిందను మోపటానికి ఆయనకు అవకాశం దొరికింది. నిందను మోస్తున్నాడు, నీ కొరకు ఆయన మోసాడు. కాబట్టి రెండవదిగా ఆయన తృణీకరించబడ్డవాడయ్యాడు, ప్రజలందరి చేత తృణీకరించబడ్డాడు. చూడండి, ఆయన పుట్టికే ఒక దీనమైన స్థితి. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు పుట్టుకే చాలా తృణీకారం పొందిన పుట్టుక. ఎందుకంటే ఆయన పుట్టుక పశువుల శాలలో తొట్టిలో ఆయన పరుండబెట్టబడ్డాడు, దుర్వాసనతో నింపబడి ఉంది. కానీ అదే తొట్టిలో యేసుక్రీస్తు వారు పరుండబెట్టాడు. ఇప్పుడు క్రిస్మస్ చేసావు కదా, కొత్త బట్టలు వేసుకున్నావు కదా, పండగకి వెళ్ళి పానకం లేకపోతే అవన్నీ పలహారాలు తినొచ్చావు కదా. ఈనాడు నిజమైన పుట్టుక అర్థమేంటో తెలిసిన, ఆయన నేను నరుడు కాను, నేను పురుగును అంటాడు. పురుగును నువ్వు పూజించావంటే, నిజంగా నువ్వు ఆయన పూజ చేసావనంటే ఈనాడు నువ్వు కూడా ఒక పురుగు వంటి వాడివే. ఎందుకంటే ఆయన ఎలాగ వచ్చాడో నువ్వు ఎలాగ వచ్చావో అలాగే లోకంలో మనం కూడా ఉన్నాం. కాబట్టి మన జీవితంలో దుర్వాసన ఉంది. కాబట్టి ఆయన తృణీకారం పొందాడు. దుర్వాసన గల వాళ్ళని ఎవరన్నా హత్తుకుంటారా? ఎవరన్నా కానీ దుర్వాసన ఉన్న వారిని హత్తుకుంటారా? ప్రేమిస్తారా? దగ్గరికి రానిస్తారా? కానీ నీ ప్రభు నీ కొరకాయ ఆ దుర్వాసనను భరించినాడు, తృణీకారం పొందాడు. నీ కొరకు ఆయన తృణీకారం పొందినాడు. ప్రియులారా, ఆయన తృణీకారం పొందటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకనంటే ఆయన్ని ఓర్చుకోజాలక, ఆయన్ని భరించలేక ఆయనను తృణీకారం పొందించినారు. ఆయన కూడా మనిషి పుట్టకే పుట్టాడు, మనిషిగానే జీవించినాడు. కానీ ఆయన్ని తృణీకరించారు. ఎందుకు తృణీకరించారంటే ఆయన ప్రేమించాడు కాబట్టి తృణీకారం పొందాడు. నిజంగా ఇప్పుడు కూడా లోకంలో ఎక్కువ ప్రేమించామనుకో వాళ్ళ చేత మనం తృణీకారం పొందుతాం. మనం ఎక్కువగా కూడా ప్రేమించకూడదు. దేవుని కంటే మనం ఎక్కువగా ఏది ప్రేమించకూడదు. మన పిల్లల్నే కానీ, మన భర్తనే కానీ, మన పిల్లల్నే కానీ, భార్యనే కానీ నువ్వు ఎక్కువగా ప్రేమించావంటే కాబట్టి నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమించు. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించడం ద్వారా ఆయన నీకు దగ్గర అవుతాడు. కాబట్టి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. కాబట్టి నువ్వు దేని మీద ఎక్కువ మనసు పెడుతున్నావో అది నీకు దూరం అవుతుంది. కాబట్టి నేను పురుగును, నేను తృణీకారం పొందినవాడును, నిందించబడ్డవాడును, తృణీకారం పొందినవాడును. ఆయన నీ కొరకై తృణీకారం పొందినాడు. ఎందుకంటే నేను దేవుణ్ణి అని చెప్పటం ఆయన చేసిన పొరపాటు. ఏమన్నాడు? నువ్వు నిజంగా యూదులకు రాజువా అని అంటే నువ్వన్నట్టే అన్నందుకు హేరోదు రాజు కాదు బట్టలు దించుకుంది. అక్కడున్న ప్రధాన యాజకుడు మొదట బట్టలన్నీ దించేసుకున్నాడు. ఎందుకంటే పై వస్త్రాన్ని దించుకోవడం శాపం, పై వస్త్రాన్ని చింపుకోవడం శాపం. ఆ బాధ భరించలేనిది. అందుకని ప్రధాన యాజకుడు తన కోటుని ఏం చేశాడు? పైనుంచి కింద వరకు చించేసుకున్నాడు. నువ్వు దేవుడువా? నువ్వు యూదుల రాజువా? నువ్వు మమ్మల్ని నా మెస్సేగా వచ్చావా? నువ్వు మాకు రక్షకుడువా? ఇంతకన్నా దేవదోషణ ఏం కావాలని చెప్పి ఇతన్ని సిలువేయండి, ఇతను సిలువేయండి, సిలువేయండి అని యోహాను సువార్తలో రాయబడింది. ఇతను దెబ్బల చేతను మరణశిక్షకు అప్పగించారంట. యేసుప్రభుని ఎలాగ అప్పగించినారు చూడండి ఆ మాట. యోహాను సువార్త
8వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 22వ వచనం. అందుకు యూదులు నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరని చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకుంటాడా అని చెప్పుకొనిచుండిరి. అప్పుడు ఆయన మీరు క్రిందవారు, నేను పైవాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుని కాను, కాగా కాబట్టి మీ పాపంలో నుండి మీరు చనిపోతారు అని మాట చెప్పినందుకు ఆయన తృణీకరించారు. ఆయన ఎలా తృణీకరించారంట? మీ పాపంలో మీరుండి చనిపోతారు అని చెప్పినందుకు ఆయన తృణీకారం పొందాడు. నేను ఎక్కడ వాడిని కాను, నేను పైవాడును అని చెప్పినందుకు తృణీకారం పొందాడు. ఆయనకు మంచి చెప్పినందుకు ఆయన తృణీకారం పొందాడు. ప్రియులారా, ఆయన నీ కొరకై తృణీకారం పొందింది నిజం కదా? పురుగు వంటి యాకోబు, పురుగు వంటి నరుడా, ఈనాడు మనం పురుగు వంటి వారమే. మనము శక్తి, బలము, డబ్బు, సంపాదన, గౌరవం, విలువలు ఇవన్నీ కూడా ఎందుకు ప్రయోజనం లేదు. ఒకనాడు మన జీవితాన్ని అదే పురుగులు తినేస్తాయి, కమ్మగా తినేస్తాయంట. అబ్రాహ్మ అన్న అంటాడు, గద్వాల్లో పనిచేసిన అబ్రాహ్మ అన్న అన్నాడు, మనం కులం, బలం, ధనం అని, రంగు, వర్గం, భేదం అని పెట్టుకొని ఇలా బ్రతికేస్తున్నాం కాబట్టి మన పురుగులంట కమ్మగా తినేస్తాయంట. ఏబు గ్రంథంలో ఉన్నాయి. మన పురుగులు ఏం చేస్తాయంట? మనల్నే తినేస్తాయంట అవి. కాబట్టి మనమే ఒక పురుగుము. ఈనాడు మనుషులు పీక్కు తింటున్నాం. అసూయ, ద్వేషం ద్వారా, కోపం ద్వారా మనుషులు పీక్కు తినాలు చేసినాయి. మంచి లేదు, మర్యాద లేదు, గౌరవం లేదు, పద్ధతి లేదు, అన్ని రకాలుగా మనుషులు పీక్కు తినే దినాలు వచ్చేసినాయి. ప్రియులారా, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పురుగు వంటి నరుడు నిజంగా ఈయన నింద మోపబడ్డాడు, ఈయన తృణీకారం పొందాడు. ఇది మొదటిది. రెండవది యోబు గ్రంథం 25వ అధ్యాయం. యోబు గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనం. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుడు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోనండి. దేవుని దృష్టికి ఏ నరుడు కూడా పవిత్రుడు కానేరడు. కాబట్టి పవిత్రత ఎలాగొస్తుంది? మొదటి యోహాను రాసిన పత్రిక యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. హెబ్రీ రాసిన పత్రికలో రాయబడి ఉంది, మన మనస్సాక్షిని కూడా మరి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అనే మాట రాయబడింది. ప్రియులారా, మన మనస్సాక్షిని, మన జీవితాన్ని పవిత్రపరిచే యేసుక్రీస్తు యొక్క నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తము చేత కడగబడితేనే మనము నిర్దోషులం, మనం పవిత్రులము, మన మనస్సాక్షి కూడా పవిత్రంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇంకా యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడకపోతే, నీ పాపములు క్షమించబడ్డాయని నువ్వు నమ్మకపోతే, ఇంకా నువ్వు పాపంలో జీవిస్తున్నట్టే. నువ్వు పవిత్రుడు కాలేదు, పవిత్రాలు కాలేవు. యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయను. ఆయన నిర్దోష యొక్క రక్తం, ఆయన సిలువలో నీ కొరకై తృణీకారం పొంది, బాధనుంది, అవమానమునుంది, అలాగనే పక్కలో గాయం పొడవబడివాడై ఆయన రక్తమంతా నీరుగా కార్చబడుతూ వచ్చింది. ఆ రక్తంలో నీ ప్రతి పాపమును కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ప్రియులారా, ఆయన పవిత్రుడు, మనం పవిత్రులు కాము. పురుగు వంటి నరుడు పవిత్రుడు కానేరడు. మనం పవిత్రులు కాలేం, కానీ ఆయన పవిత్రపరుస్తున్నాడు. యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా నిన్ను నన్ను కడిగి పవిత్రులుగా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ శిలువ రక్తం పవిత్రులు పరిచేది, నిన్ను పవిత్రపరిచేది. కాబట్టి మూడవదిగా మనం చూస్తాం. చూడండి, మొదటి సమయాలు 24వ అధ్యాయం. మొదటి సమయాలు 24వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమయాలు 24వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకున్నా బయలుదేరి వచ్చినాడు?
ఏ పాటి వారిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిల్లని కదా. కాబట్టి ఈ లోకంలో మనం ఒక నిలవరమైన స్థలం లేదు. ఎలాగ తరవబడుతున్నామనంటే మనం తరవబడుతూనే ఉన్నాం ఎవరో ఒకళ్ళ ద్వారా కదా. సంపాదన ద్వారా తరవబడుతున్నాం. సంపాదించుకునే దానికోసం మనం పరుగులు తీస్తున్నాం. విలువని సంపాదించుకోవడం కోసం మనం తరవబడుతున్నాం. ఎవరో ఒక వ్యక్తి మనతో చెప్పినట్టు పాపం కొరకై పరుగులు తీస్తున్నాం. కాబట్టి అనేక పర్యాయాలు ఒక మనిషిని చేత మనం నడిపించబడుతున్నాం. ఎవరి మనిషి అంటే ఈ లోకాధికారి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ చరిత్ర ఉంది. సౌలు దావీదును తరుముతున్నప్పుడు ఎవరినయ్యా తరివేది అని అడుగుతున్నాడు. నేను కుక్కను కదా, చచ్చిన కుక్కను వంటి వాడిని కదా, నేను మిల్లని కదా. కాబట్టి దావీదు అర్థమైంది తన బ్రతికేంటో, తన జీవితం ఏంటో అర్థమైంది. తగ్గించుకుంటున్నాడు. అయ్యో, ఇశ్రాయేలు రాజు నన్ను తరమోస్తున్నాడేంటి? నేను చచ్చిన కుక్కను కదా, నేను మిన్నలిని కదా, మరి నన్ను ఆయన తరివేది? ఇట్లా నలిపితే నలిగిపోయేవాడిని. మరి దుర్వాసన కలిగిన చచ్చిన కుక్క లాంటివాడిని కదా నన్ను ఈయన తరిమేది అని తాను గ్రహించుకుంటున్నాడు. ఈనాడు మనుషుల గ్రహింపు లేదు. ఎవరి చేత నడిపించబడుతున్నామో, ఎలాగ నడిపించబడుతున్నామో మనం గ్రహింపు లేకుండానే జీవిస్తున్నాం. కాబట్టి ఆరాధించబడే మనం నిజమైన ఆరాధికులుగా జీవించాల్సిందని బదులు ఊరికే తరవబడుతున్నాం. మన జీవితంలో అన్నీ తరవబడుతున్నాం. ఎక్కడికంటే ఇంట్లో పనులని, వీధిలో పనులని, పరిస్థితులని మనం తరవబడుకుంటూ వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటంటే అనేక సార్లు మనము ఒకరి చేత తరవబడుతున్న స్థితే. నిజంగా ఈరోజు మనల్ని నడిపించేది ఏంటో తెలిసిన? అపోస్తుల కార్యాల్లో రాయబడుతూ వచ్చింది. మనల్ని నడిపింపు ఏంటో తెలిసిన? ఈనాడు పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడేదాని కొరకై 1వ అధ్యాయంలో రాయబడింది, అక్కడ మీరు నిలిచి ఉండండి. ఎక్కడ నిలిచి ఉండాలి? మేడగదిలో. మీ మీదకి ఆత్మోత్సవంత వరకు అక్కడ మీరు నిలిచి ఉండండి. అక్కడ మీరు ప్రార్థనలో ఉండండి. మేడగది మీదకి ఎక్కించినాడు. ఆఖరికి తరవబడ్డారు. రోమా సామ్రాజ్యం తెరుగుతుంది. యేసు ప్రభుని అంగీకరించిన వారు అందరినీ చెరకొని పోతుంది. యేసు ప్రభునే సిలువేసింది. అదే రోమ సామ్రాజ్యం తరుముకుంటున్నప్పుడు పేతురును కూడా బొండలు వేసి బిగించింది. అక్కడి నుంచి కూడా పేతురుని పట్టుకొని అక్కడ చెరసాల్లో ఉంచితే దేవుని ఆత్మ అతను తీసుకొని వచ్చి మరలా అదే మేడగదిలో వారు ఉన్నప్పుడు వారిని దర్శించింది. హృదయాన్ని చిన్నది చూసింది, తలుపు కొడుతుంటే ఆలకించింది. కాబట్టి తలుపు తీసింది, పేతురుని గ్రహించింది. కాబట్టి అక్కడ నిలిచుండేదాని కొరకై మనం పరుగులు తీయడానికి అవకాశం లేదు ఇక. ఎందుకనంటే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న మనం ఒక చోట నిలిచుండేవారు, తరవబడేవారం కాము. పాపముల చేత తరవబడ్డాం, ఆశల చేత తరవబడ్డాం, ఊహల ద్వారా తరవబడ్డాం. అనేక సార్లు మనం నడిపింపంతా కూడా మన ఇష్టానుసారంగా మనం నడిచినాం. ఇది తరవబడుటే. కానీ మిన్నల్లి అని గ్రహించిన తర్వాత మీరు యోదయ సమరయ ప్రాంతాల్లో నీవు నాకు సాక్షులుగా ఉండండి అని యేసు ప్రభు చెప్తే, ఇప్పుడు మిమ్మల్ని కూడా అలాగే చేస్తారంటే ఎట్లా? మిల్లన్ని నలిపేస్తారు, చచ్చిన కుక్కల్లాగా మిమ్మల్ని చేసేస్తారని యేసు ప్రభు వారు ఈ మాట అంటే, ఎట్లయితే మనిషి కుమారుడు బాధించబడ్డాడో మిమ్మల్ని కూడా అనేకులు సభల ఎదుటికి, అధికారుల ఎదుకు మిమ్మల్ని ఈడ్చుకొని పోతారు. చచ్చిన కుక్కను కనుక ఈడ్చుకుపోయినట్టు ఈడ్చుకుపోతారు. పౌల్ని కూడా ఊరు వెలుపలకి ఈడ్చుకుపోయినారంట. పౌల్ని తాడుతో కట్టి గవుని వెలుపల వరకు ఈడ్చుకొని పోయినారంట. తన దేహం ఎట్లా అయిపోయి ఉంటుందో అర్థం చేసుకురండి. పలుమార్లు బెత్తములతో కొట్టబడ్డాడంట, ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాడంట. కానీ ఆయనకు ఒక్కటే తప్పిపోయింది, సిలువ ఒక్కటే తప్పింది. అయితే సిలువ కంటే ఎక్కువ శ్రమలు అనుభవించినాడు పౌలు. ఈనాడు మనం అనుభవించేది చాలా తక్కువ. దేవుడు కమ్మని వాతావరణం ఇచ్చాడు, హాయిగా జీవిస్తున్నాం, నెమ్మదిగా బ్రతుకుతున్నాం. జాగ్రత్త సుమా, ఒకనాడు నిన్ను తరిమే దినాలు రాబోతున్నాయి. నువ్వు రక్షణ పొందకపోతే నీ దినములన్నీ కూడా తరవబడతాయి. ఒకరి కింద నువ్వు బానిసగా బ్రతకాల్సిందే. అది లోకం. నీ పాపం, నీ దోషమే నిన్ను ఒకనాడు తరుముద్ది. ఆ రోజు నిన్నెవరు విడిపించలేరు. అయితే ఈనాడు మనల్ని నిలిచుండేటట్టు చేసినాడు. మనం గ్రహింపులోకి వచ్చాం. మన జీవితం ఎంత చచ్చిన కుక్క వంటిది, మిన్నెల్లు వంటిది. మనం ఒక గ్రహింపులో ఉన్నాం ఇప్పుడు ప్రభుని ఆరాధించడానికి. అవునయ్యా, నాలాంటి వాడిని ఈ లోకంలో ఎట్లా నుంచావు. కాబట్టి తరవబడటం ఇంతవరకు అపవాదికి అప్పగించాం, ఇప్పుడు దేవుని చేతకు అప్పగించుకుంటున్నాం. ఇప్పుడు స్థిరంగా ఉండి ప్రభుని ఆరాధిస్తున్నాం.
కాబట్టి ఇది మూడవది. నాలుగవదిగా చూడండి, యెషయా గ్రంథం 41:12. 41:12. యెషయా గ్రంథం 41:12. 41:12. నీతో కలహించు వారిని నువ్వు వెతుకుదువు కానీ వారిని కనుగొనలేకపోతావు. నీతో యుద్ధం చేయవారు వారు మాయమైపోతారు, అభావులవుతారు. నీ దేవుడైన యెహోవానగు నేనే, భయపడకము. కాబట్టి నీకు సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జలము ఇశ్రాయేలు, భయపడకుడే. ఇప్పుడు రెండు విధాలుగా ధైర్యం చెప్తున్నాడు. ఒకటి యాకోబుతో చెప్తున్నాడు, రెండవది ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. అంటే యాకోబేమో ఒంటరివాడు. అర్థం చేసుకోండి, యాకోబు ఒంటరివాడు. 28వ అధ్యాయంలో ఆయన ఒంటరిగానే బయలుదేరాడు కదా. తన మామైన ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఒక్కడే ప్రయాణం అయిపోయినాడు కదా 28వ అధ్యాయంలో. 29వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి లాబాను ఇంట్లో చేరాడు. 30వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంట్లోకి వెళ్ళాడు. అలాగనే ఆ ఇంట్లో నుంచి మళ్ళా ఇద్దరు బయటకు వచ్చారు. ఎవరు? జబ్బు కళ్ళదను వాళ్ళిద్దరే బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళిద్దరే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు ఇప్పుడు రాహేలు సుందరవతి అయినా ఆమెను కూడా వివాహం చేసుకుని ఇప్పుడు నలుగురు అయ్యారు. నలుగురు కాస్త ఐదుగురు అయ్యారు, ఐదుగురు కాస్త 12 మంది అయ్యారు. ఇప్పుడు ఈ 12 మంది నిజమైన ఆశీర్వాదం పొందారా అని అంటే ఎలాగో దీనికి రుజువు అని అంటే యబ్బోకు రేవు దగ్గర ఎవరయ్యా వీళ్ళందరూ యేసేపు అడుగుతున్నాడు. ఎవరయ్యా వీళ్ళందరూ అంటే, అవునయ్యా నీ దాసు నేను నాకు అనుగ్రహించిన నీ పిల్లలే అనే మాట అంటాడు. అన్న తర్వాత యబ్బోకు రేవు దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ పెనుగులాట ద్వారా నిజమైన ఆశీర్వాదాన్ని పొందినాడు. నీ నుంచి నీకు యాకోబు అని పేరు అనబడదు, ఇప్పుడు నీ పేరు ఇశ్రాయేలు. ఎందుకనంటే అనేకమైన జనం అయిపోయినాడు. తండ్రికి ఇచ్చాడు వాగ్దానం, ఇస్సాకు ఇచ్చాడు వాగ్దానం. ఇస్సాకు ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు యాకోబు పక్షాన నెరవేరుస్తున్నాడు. కనుకనే రెండు రకాలైన ఆదరణ తనకు ఉంది. భయపడద్దు అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పినాడంటే భయము ప్రతి మనిషిని నిలబడి చేస్తుంది. అందుకనే భయాన్ని తీసివేస్తున్నాడు, నిజమైన ఆదరణ ఇస్తున్నాడు. అటు యాకోబుకి ఇస్తున్నాడు, ఇటు ఇశ్రాయేలుకి ఇస్తున్నాడు. యబ్బోకు రేవు దాటక ముందేమో యాకోబు, యబ్బోకు రేవు దాటిన తర్వాత ఇశ్రాయేల్ అయిపోయినాడు. కాబట్టి ఇప్పుడు యబ్బోకు రేవు అద్దరికి వెళ్ళేటప్పటికి ఇశ్రాయేలుగా పరిచయం చేయబడ్డాడు. ఇప్పుడు తాను ఉన్నతమైన జనంగా ఎంచబడ్డాడు. ఈ రోజున ప్రభు నన్ను కూడా ఎంతగా ఆశీర్వదించాలనే కోరిక. మన పరిస్థితులు ప్రతిదానికి భయపడటమే, ప్రతిదాని కొరకు మనం దిగులు చెందటమే, ప్రతిదాని కొరకు దేవుని మీద అలకే, దేవుని సన్నిధి మీద అలకే. ఈ దినాల దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యం ఎంతగా గొప్పదిగా ఇచ్చినాడనంటే అంత గొప్పదిగా ఇచ్చాడు. చూడండి, దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడింది, నేను నీకు సహాయము చేయవాడను. అంతేకాదు, నీ విమోచకుడు ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధుడు. నీ విమోచకుడు పరిశుద్ధుడు. కాబట్టి పురుగు వంటి నరుడను, నేను నరుడను కాను, పురుగు వంటి వాడను. కాబట్టి నరుడు కాడు ఆయన, పురుగు వంటి వాడు. మన జీవితాలు కూడా ఇలాంటివే. కానీ ప్రభు ఏం చేసినాడంటే దాన్ని అద్భుతంగా మార్చినాడు. నిజంగా అన్నిటిలో ధైర్యం చెప్తున్నాడు, అన్నిటిలో నడిపిస్తున్నాడు, అన్నిటిలో మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన చేయి పట్టి నడిపిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే 13వ అధ్యాయంలో ఆఖరి మాట రాయబడింది, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఎంత గొప్ప సంగతి! ఎవరి చేతిని పట్టుకున్నాడంట? ఆయన కుడి చేయి పట్టుకొని ఉన్నాడంట. ఈరోజు నన్ను కూడా ఆయన కుడి చేయి పట్టుకొని మొదటి వారంలో నడిపించినాడు. ఈ సంవత్సరం ఆరంభంలో దేవుడు నీ కుడి చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. నువ్వు భయపడొద్దని ఆయన నీకు నా జీవితాన్ని ఆయన ఉపేక్షించి విమోచించేవాడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధపరిచేవాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రభును ఆరాధించడానికి కొరకు చేరువచ్చిన మనం ఆత్మసత్యములతో ప్రభును కొద్ది నిమిషాలు ఆయన్ని ఆరాధన చేస్తాం. కాబట్టి ఈ 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. నేను పురుగును, నిశ్చయంగా పురుగును. అంతేకాదు కుక్కను, మిల్లన్నిది. అంతేకాదు పురుగు వంటి యాకోబు. కాబట్టి పురుగు వంటి ఇశ్రాయేలు. కాబట్టి మన జీవితాలు ఎంతగా ఆయన మార్చినాడంటే మనం పురుగుమే, కానీ మన పురుగు వంటి స్థానం ఆయన పడ్డాడు. మనం పడాలి నిజమైన పురుగు, కానీ ఆయన నిజంగా పురుగు అయిపోయినాడు. కాబట్టి ఆయన అనుభవించినాడు కనుకనే ఇప్పుడు మనం పురుగులం కాలేదు, మనం నరులు అయ్యాం. చెప్పండి, ఎలాగయ్యాం? నరులం అయ్యాం. ఎలాగయ్యాం?
ఇప్పుడు చెప్పండి ఆరాధన చేసేవాళ్ళు. ఎలాగ నువ్వు పురుగు కాదు నరుడు ఎట్టయ్యో చెప్పు. ఎలాగయ్యో? నీ నింద ఆయన భరించాడు, నీ స్థానం ఆయన భరించినాడు. కానీ మనం పడాలి, పురుగు వంటి పరిస్థితులు మనం పడాలి, కొట్టబడాలి, అవమానించబడాలి, తృణీకరించబడాలి, దుర్వాసన పడాలి, చచ్చిన వంటి కుక్క వంటి పరిస్థితులు అనుభవించాలి. కానీ మనకు బదులుగా ఆయన అనుభవించినాడు కనుక మనం నరులు అయ్యాం, ఆయన పురుగు అయ్యాడు. కాబట్టి ప్రభును మనం ఆత్మసత్యములతో ఆరాధిస్తాం. నరులుగా మనం ఉన్నందుకు మన జీవితాలు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని, మనల్ని పవిత్రపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభును ఆత్మసత్యములతో ఆరాధిస్తాం. నిశ్చయంగా నరుడు పవిత్రుడు కానేరడు, కానీ ఆయన పవిత్రులుగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మనల్ని పవిత్రపరిస్తూ వచ్చిన దాన్ని బట్టి ప్రభువును మనము ఆరాధిస్తాం. ఆ రీతిగా కొద్ది నిమిషాలు మనము ప్రభును ఆత్మసత్యములతో ఆరాధిస్తాం. రండి. అపరాధముల చేత దేవా చచ్చి ఉన్న నన్ను ప్రభా నేను నశించుకోవటం ఇష్టం లేక తండ్రి వెతికి రక్షించుకున్న విధానాన్ని బట్టి ప్రభా స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను తండ్రి. దయగలిగిన ప్రభా నాకు బదులుగా తండ్రి ఆ కలువరి శిలువలో దేవా నేను పొందవలసిన శిక్ష ఆవొత్తు తండ్రి, నేను మరణమవలసిన స్థితిలో ప్రభా తండ్రి నా కొరకు ఆ కలువరి శిలువలో ప్రభా గాయపరచబడ్డావు తండ్రి. తండ్రి నేను చేసిన కాళ్ళతో చేసిన పాపం వల్ల ప్రభా కాళ్ళకు మేకులు, చేతులతో చేసిన పాపం వల్ల ప్రభా శిలలు కొట్టి దయగలిగిన ప్రభా ఎంతో శిక్షను అనుభవించి ఉన్నావు ప్రభా. నాకు బదులుగా తండ్రి కలువరి శిలువలో తండ్రి గాయపరచబడ్డావు తండ్రి. యుక్తుడివై తండ్రి మూడో దినాన తిరిగి లేచిన దేవా నీ వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన ప్రభా నాకు బదులుగా మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడుగా దేవా నాకున్నందుకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇట్టి ప్రేమ, ఇట్టి త్యాగము దేవా ఎవరు చేయగలరు ప్రభా, ఎవరు చూపించగలరు ప్రభా, ఎవరు చూపించలేరు ప్రభా, ఎవరు చేయలేని త్యాగం దేవా నా కొరకు చేసిన తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన ప్రభా యాకోబు ఏ విధంగా తండ్రి ప్రభా తన యొక్క పేరు ప్రభా ఏ విధంగా మార్చబడి ఉందో తండ్రి. దయగలిగిన ప్రభా నా జీవితంలో దేవా ఈ లోకంలో కూడా తండ్రి పురుగు వంటి నన్ను దేవా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నన్ను సజీవురాలు గుంచిన నీ ప్రేమను బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. దయగలిగిన ప్రభా ఎంతైనా నమ్మదగిన దేవుడుగా దేవా నాకున్నందుకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన ప్రభా నా జీవితంలో దేవా నాకు చాలిన దేవుడుగా ఉన్నందుకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన ప్రభా ఈ దినము ఇలా ఉన్నానంటే ప్రభా అది కేవలం ప్రభా నువ్వు ఇచ్చిన కృపను బట్టే తండ్రి. దయగలిగిన ప్రభా ఎన్నో సంవత్సరములు నెలలు దాటిపోవచ్చున్నప్పటికీ తండ్రి దేవా నన్ను సజీవురాలుగా ఉంచి నీ ప్రియ బిడ్డ ఎదుట సాగిలిపడి ఆరాధించే ధన్యత నాకు ఇచ్చినందుకు ప్రభా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన ప్రభా తండ్రి నీ ప్రేమకు సాటి అయినది ఏముంది తండ్రి ప్రభా. వాగ్దానాలు దేవా ప్రభా నెరవేర్చిన నీ ప్రేమను బట్టి